వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. సౌదీ రోడ్డు ప్రమాదంలో 45 మంది దుర్మరణం చెందారు. రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబంలో ఘోరం చోటు చేసుకుంది. నసీరుద్దీన్తో పాటు ఫ్యామిలీలోని 18 మంది మృతి చెందారు. అందులో దాదాపుగా 10 మంది చిన్నపిల్లలే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కుమారులు, కోడళ్ళు, కూతుర్లు కూడా అందులోనే కన్నుమూశారు. నల్లకుంటలో నసీరుద్దీన్ నివాసం ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది వారి కుటుంబం. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా కన్నీటి సంద్రంలో ఉంచింది. మక్కా యాత్రకు వెళ్లిన యాత్రికులను మృత్యువు కబళించిన తీరు గుండెల్ని పిండేస్తోంది. మొత్తం 45 మంది సజీవ దహనం కావటం, వారంతా మన హైదరాబాద్ వాసులే కావటం అత్యంత విషాదకరం. ఇక్కడ మృత్యువు నిద్రలోనే కబళించిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషాద ఘటనలో మరణించిన వారిలో చాలా మంది వివరాలు కూడా ఇప్పుడు అందుతూ ఉన్నాయి. ఒకే కుటుంబంలో దాదాపుగా 18 మంది కన్నుమూశారు. ఒకసారి మీరు విజువల్ మీద కూడా ఆ ఫోటోని చూడొచ్చు. వీళ్ళందరూ కూడా మక్కాకి వెళ్లే ముందు ఆ ఫ్యామిలీ ఫోటో అంతా కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. పిల్లలు, పెద్దలు అందరూ కలిపి ఇందులో 18 మంది ఉన్నారు. ఆ 18 మందిలో కూడా 10 మంది చిన్నారులే ఉన్నారు. ఆ 10 మంది చిన్నారులు కూడా 5-6 మనకి ఫోటోలో ఉన్నదాని ప్రకారం మనం చూస్తే ఆ పిల్లలు కూడా చాలా చిన్న వయసు పిల్లలు, 5-6 ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా చాలా ఆనందంతో మక్కాకి బయలుదేరారు. అనుకోని ప్రమాదంలో ఈరోజు అందరూ కూడా నసరుద్దీన్ కుటుంబం మొత్తం కూడా ఈరోజు సజీవ దహనమైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అందరూ కూడా తమ బాధను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు నగరంలో విద్యానగర్, నల్లకుంట ప్రాంతంలో నివసించే రైల్వే రిటైర్డ్ ఉద్యోగి నసరుద్దీన్ కుటుంబానికి ఇది తీరని లోటు ఏర్పడిందని కూడా మనం చెప్పుకోక తప్పదు. ఈ ఒక్క కుటుంబం నుంచే ఏకంగా 18 మంది మృత్యువాత పడ్డం అక్కడి స్థానికుల్ని కూడా కంటతడి పెట్టిస్తుందని చెప్పుకోవచ్చు. వృద్ధులైన నసీరుద్దీన్, ఆయన భార్యతో పాటు వారి 3 కుమార్తెలు కావచ్చు, కుమారులు, కోడళ్ళు, అలాగే 10 మంది మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ఈ ప్రమాదంలో కన్నుమూశారు. అప్పటి వరకు బస్సులో సీటు పక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ప్రయాణం చేసిన ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పుడు వికత జీవులుగా మారిపోయిన పరిస్థితి. ఈ భయంకరమైన వార్త విన్న హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. నసీరుద్దీన్ ఇంట జరిగిన ఈ విషాదం నగరంలో అంతులేని శోకాన్ని నింపిందని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. నిన్న తెల్లవారుజామున సుమారుగా 1:30 సమయంలో ఆ ప్రాంతంలో ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. మక్కాలో తమ యాత్రను పూర్తి చేసుకొని మదీనా వైపు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ భయంకరమైన దాటికి మంటలు ఒక్కసారిగా కూడా అక్కడ చెలరేగిపోయాయి. క్షణాల్లో ఆ మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులంతా కూడా గాఢ నిద్రలోనే ఉన్నారు. దాంతో ఎవరు తప్పించుకునే అవకాశం అక్కడ లేకుండా పోయింది. బస్సులో ఉన్న వారంతా కూడా నిస్సహాయ స్థితిలో సజీవ దహనమైపోయారు. ఏ విధంగా కళ్ళు మూసుకొని పడుకున్నారో అదే కళ్ళు మూసుకొని కూడా ఈరోజు ఆ బస్సులో సజీవ దహనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఏ ఒక్కరూ మెలకుగా ఉన్నా లేకపోతే తెలుసుకొని ఉన్నా కూడా ఒక్కసారిగా కొంతమంది అయినా అలర్ట్ అయ్యేవాళ్ళేమో. ఇక్కడ ఒక్కొక్కసారి అది కూడా ఆలోచిస్తే ఆ ఛాన్స్ కూడా కనిపించదేమో. ఎందుకంటే ఒక్కసారి వచ్చి గుద్దగానే కూడా ఒక్కసారిగా బస్సులో మంటలు కూడా ఒక్కసారి ఎగసిపడిన నేపథ్యంలోనే అందరూ కూడా ఆ నిద్రలోనే సజీవ దహనం అయిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఈ మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి 18 మంది ఉన్నారు. ఆ 18 మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఎవరు ఆ పిల్లలు? సడ్డగూడ వాళ్ళ పిల్లలు. ఎంతమంది ఉన్నారు పిల్లలు? 10 మంది. 10 మంది పిల్లలంతా 10 మంది, పెద్దోళ్ళు అందరూ కలిపి 18 మంది, 18 మెంబర్స్. వైల్డ్ అరెస్ట్ చేస్తారు అక్కడ. ఇప్పుడు మీ ఫ్యామిలీ